రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇప్పటికే జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ ద్వారా వేములవాడ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. ముందుగా రాజన్నకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు వేములవాడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా పట్టణానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ ఘనస్వాగతం పలికారు. రాజన్న దర్శనానికి ముందు ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేములవాడ స్థల పురాణాన్ని వివరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి కోడెముక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీఎంతో పాటు మంత్రులను వేద పండితులు ఆశీర్వదించారు. రాజన్న దర్శనం అనంతరం వేములవాడ పట్టణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్డు విస్తరణ, సిరిసిల్ల చేనేత కార్మికుల చిరకాల కోరిక అయిన నూలు డిపో ప్రారంభోత్సవం, మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రుద్రంగిలో ఏటీసీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం. వేములవాడ కేంద్రంగా 50 కోట్లతో ఏర్పాటు చేసిన నూలు డిపోను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. సీఎం బహిరంగ సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఇక వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రుద్రంగి మండలం నుండి దాదాపు 500 బైక్లతో కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు.